హరే కృష్ణ. భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు. ఈరోజు మనము గోవు యొక్క గొప్పతనం గురించి, గోవు యొక్క మహత్యం గురించి, అసలు గోవుకు ఎందుకు సేవ చేయాలో దాని గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. మన సనాతన ధర్మములో గోవుకి విశిష్టమైన స్థానాన్ని ఇచ్చారు. గోవును భారతదేశంలో హిందువులు గోమాత అని పిలుస్తారు. అంటే గోవుకి తల్లి స్థానాన్ని ఇచ్చారు. మన భారతదేశము పాడి పంటల పుణ్యభూమి అని కూడా మనకి పురాతన కాలం నుండి పిలువబడుతుంది. అంటే పాడి అంటే పాలు అని అర్థం. పాలనిచ్చేది గోవు. అలాగే పంటలకు సనాతన కాలం నుండి ఎడ్లను ఉపయోగించడం అందరికీ తెలిసిందే. అంటే పూర్వకాలము సనాతన కాలం అనాది కాలం నుంచి కూడా ఎద్దులతోటే వ్యవసాయం చేస్తూ ఉండేవారు. ఎద్దులతోటే పొలాన్ని దున్నుతూ కూడా ఉండేవారు. ఈ ఎద్దులకి పేరు వృషభాలు అంటారనమాట. అంటే గోవు వృషభాలు వేద సంస్కృతిలో ప్రముఖ స్థానాన్ని అలంకరించినాయి. మరి మనందరికీ తెలుసు, చాణక్య పండితుని యొక్క నీతి శాస్త్రము చాలా గొప్పదిగా చెప్పుకుంటూ ఉంటారు. అటువంటి చాణక్య పండితుని యొక్క నీతి శాస్త్రంలో కూడా గోవు తల్లిగా చెప్పబడింది. ఆత్మమాత గురోపత్ని బ్రాహ్మణీ రాజపత్రికా ధేనుర్ధాత్రి తదా పృథ్వీ సప్త్రైత మాతరః స్మృతాః. అంటే ఈ శ్లోకము అర్థం ఏమిటంటే, కన్న తల్లి, గురుపత్ని, బ్రాహ్మణ పత్ని, రాజపత్ని, గోవు, దాది అంటే పినతల్లి అంటే పెంచిన తల్లి, భూమి అనే ఏడుగురు మనిషికి తల్లులు అవుతారంట. మానవ జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఏడుగురు కూడా తల్లులు అవుతారు అని మనకి శాస్త్రం చెప్తుంది. కేవలం కన్న తల్లే కాదు, గురువు యొక్క పత్ని కూడా మనకి తల్లితో సమానము. బ్రాహ్మణ పత్ని, అలాగే రాజుగారు భార్య అంటే బ్రాహ్మణుడు భార్య, రాజుగారు భార్య, అలాగే గోవు, పినతల్లి, గోవు. అంటే మన సనాతన ధర్మములో గోవు కూడా తల్లి యొక్క స్థానాన్ని ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు తల్లి యొక్క స్థానాన్ని? అంటే తల్లి ఎప్పుడూ కూడా బిడ్డలకి హాని చేయదు. తల్లి ఎప్పుడూ కూడా బిడ్డలకి మేలు చేస్తూ ఉంటుంది. తల్లి ఎప్పుడు బిడ్డల యొక్క ఆ మేలు కోరుకుంటూ, తల్లి ఎప్పుడు బిడ్డల యొక్క శ్రేయస్సు కోరుకుంటుంది. తల్లి ఎప్పుడు కూడా బిడ్డలకి ప్రేమనే వాళ్ళనుకుంటుంది, కానీ ఎప్పుడు కూడా హాని చేయాలనుకోదు. అందుకే తల్లి స్థానం అనేది ఇంకెక్కడా కూడా మనకి కనపడదు. దేవదేవుడైన శ్రీకృష్ణుడికి గోపాలుడనే పేరు ఉందని అందరికీ తెలుసు. సాక్షాత్తు భగవంతుడు, నారాయణుడు, వాసుదేవుడు, విష్ణుమూర్తి. కృష్ణుడు అనగానే మనకు వెంటనే గోవు గుర్తుకొస్తుంది. ఎందుకు? విష్ణు పురాణములో ఈ విధంగా చెప్పబడింది. నమో బ్రహ్మణ్యదేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. బ్రాహ్మణత్వము కలిగిన సకల మానవులకు ఆరాధ్య దైవము, గో బ్రాహ్మణులకు హితుడైన వాడు
సమస్త జగత్తుకు సర్వదా లాభమును చేకూర్చేవాడు గోవిందుడని పిలువబడేవాడు అయిన శ్రీకృష్ణ భగవానుడికి నా వందనములు. ఏంటండి? ఎందుకు ఆయన్ని గోవిందుడు అన్నారు? ఎందుకు ఆయనకి గోవులంటే అంత ఇష్టము? భక్తులందరూ కూడా గోవింద 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 అంటూ గోవింద నామ ఉచ్చరణతో పులకరించిపోతూ ఉంటారు. కానీ గోవిందుడనే నామాన్ని ఎవరికి ఇచ్చారనే విషయము శ్రీమద్ భాగవతంలో స్పష్టంగా తెలపడింది. దీని గురించి తెలుసుకుందాం. బృందావనములో నందమహారాజు ఇంద్రయాగాన్ని చేయడానికి సన్నద్ధుడైనప్పుడు సప్తవర్షప్రాయుడైన శ్రీకృష్ణుడు దానిని ఆపించి గోవులు బ్రాహ్మణులు గోవర్ధన పర్వతము ప్రీతి చెందే యజ్ఞాన్ని ఆరంభింపచేశాడు. అంటే ఒక చిన్న పిల్లవాడు తండ్రికి జ్ఞానోదయాన్ని కలిగించాడు. ఏ విధంగా అంటే, నాన్నగారు నాన్నగారు మీరు ఏమి ఏర్పాట్లు చేస్తున్నారు అని అంటే, ఇంద్ర పూజ చేయడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము అన్నారు. అప్పుడు కృష్ణుడు గారు చిన్ని కృష్ణుడు, ఇంద్రుడికి ఎందుకు పూజ చేయాలి నాన్నగారు అంటే, ఇంద్రుడికి పూజ చేయకపోతే వర్షాలు పడవు నాయనా, వర్షాలు పడకపోతే పంటలు పండవు నాయనా, పంటలు పండకపోతే అందరూ కూడా ఆకలికి బాధపడాల్సి వస్తుంది నాయన అని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, చిన్ని కృష్ణుడు, నాన్నగారు మీరందరూ భయంతో పూజ చేస్తున్నారా ఇంద్రుడిని అడిగాడు. అప్పుడు నందమహారాజు చెప్తున్నాడు, అవునయ్యా భయంతోనే చేస్తున్నాం అన్నాడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, భయంతో చేసే ఒక్క పూజ వల్ల ఫలితం ఉండదు, చేసిన వాడికి చేయించుకున్న వాడికి కూడా ఫలితం ఉండదు. ఇంద్రుడి పట్ల మీకు ప్రేమ ఉన్నప్పుడు పూజ చేద్దరు, కానీ ఇప్పుడు మాత్రము మన గోవులకు గడ్డిని నీళ్ళని ఇచ్చేటటువంటి గోవర్ధన పర్వతానికి పూజ చేయండి అని చెప్పారు. చూడండి, చిన్న పిల్లవాడు చెప్పిన మాటను తండ్రి విని చక్కగా బృందావన వాసులందరూ కూడా గోవర్ధనుడికి పూజ చేయడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే గోపూజ గోవర్ధన పూజ చాలా విజయవంతమైంది, బృందావన వాసులు చేసిన ఆ కార్యానికి ఇంద్రుడి కోపం వచ్చింది. బృందావనంపై వడగండ్ల వనను కురిపించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి బృందావన వాసులని లక్షల కొలది గోవులను రక్షించాడు. ఒక గోవుని కాదండి, లక్షల కొలది గోవులు రక్షించాడు. అటువంటి అద్భుతమైన లీల జరిగినంతట దివ్యలోకము నుండి సురభిగో వచ్చి శ్రీకృష్ణుడు స్తుతించింది. ఏ విధంగా అంటే, కృష్ణ కృష్ణ మహాయోగి విశ్వాత్మ లోకనాథ అచ్యుత, నీ అనుగ్రహముచే మేము నిన్ను మా నాదునిగా పొందాము. నీవే మా పూజనీయ దైవము కనుక ఓ జగత్పతి, గోవులు బ్రాహ్మణులు దేవతలు సాధు పురుషుల శుభము కొరకు నీవే మాకు ఇంద్రుడువు కావలసింది అని సురభగో ప్రార్థించి దేవతలు మహర్షుల సమక్షములో శ్రీకృష్ణునికి క్షీరాభిషేకము చేసి గోవిందుడు అనే నామాన్ని వసగింది. ఆ విధంగా గోగణ రక్షణము చేసి దేవదేవుడైన శ్రీకృష్ణుడు గోవిందునిగా ప్రసిద్ధి చెందాడు. అందుకని కృష్ణుడికి గోవులంటే చాలా ఇష్టం. ఎవరైతే గోవులకి సేవ చేస్తారో, ఎవరైతే గోవులకి ఆహారాన్ని అందిస్తారో వారంటే కృష్ణుడికి ప్రియమైన వారంట. ఎవరికండి? శ్రీకృష్ణ భగవంతుడికే ప్రియమైన వారంట. మరి
గోవుకు సేవ చేయటం వల్ల శ్రీకృష్ణుడు ప్రియమైన వారే, ఇంకా లాభం ఏమిటి అని అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. వారి గురించి కూడా, వారికి కూడా లాభాన్ని చేకూర్చే విధంగా శాస్త్రాల్లో కొన్ని విషయాలను కూడా చెప్పబడ్డారు. శాస్త్రాల్లో కొన్ని విషయాలు చెప్పబడ్డాయి. అవేంటి తెలుసుకుందాం. గోవు శరీరములో సకల దేవతలు సకల దేవతలు నివసిస్తారనేది వాస్తవమైన విషయం. అనేక తీర్థస్థానాలలో గో దర్శనముతోనే గర్భగుడి తెరవడము ఆలయ మర్యాదగా భావించబడుతుంది. మీరు ఈ రోజు కూడా మనం చూస్తే శ్రీరంగం ఆలయంలో గోవు ద్వారా ఆ రోజు దర్శనము ప్రారంభమవుతుంది ఆలయ మర్యాదలో. మరి ఇలాగా ఇంకెన్నో గోవుల గురించి ఇంకెన్నో గొప్ప గొప్ప విషయాలు మనము ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే రామ, రామ రామ హరే హరే. శ్రీల ప్రభుపాదికి జై, శ్రీల గురుదేవుకి జై, అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ.